అలాగే మైనింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కూడా రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది కదా. మైనింగ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇందులో మేజర్ మినరల్స్ అని మైనర్ మినరల్స్ అని రెండు ఉంటాయి. మేజర్ మినరల్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. మైనర్ మినరల్స్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి అన్నమాట. అంటే మేజర్ మినరల్స్ కింద బొగ్గు, బాక్సైట్, ఐరన్ ఓర్ లాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట. మైనర్ మినరల్స్ కింద ఇసుక, గ్రానైట్, గ్రావెల్, లాటరైట్, లైమ్ స్టోన్ ఇవన్నీ కూడా మైనర్ మినరల్స్ కింద వస్తాయి. సో వీటిని ఈ మైనర్ మినరల్స్ అన్ని దేని కింద ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటాయి. ఇసుక అనేది నిజానికి రాష్ట్రాల్లో, అది కూడా జిల్లాల్లో, మండలాల్లో లోకల్గా ఉన్న వాళ్ళకి ఒక బంగారం లాంటి వనరు అన్నమాట. ఈ ఇసుక సీన్ రైజెస్ రూపంలో అనేక రకాలుగా ఎంత డబ్బు చేరాలో అంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చేరుకుంటుంది. అలాగే గ్రానైట్ ఇంకొంచెం పెద్ద తిమింగళం ఇది. గ్రానైట్ పర్మిషన్స్ కనుక దక్కించుకున్నారు అంటే ఆ ప్రభుత్వాలకి ఎంత స్థాయిలో డబ్బు కట్టాల్సి ఉంటుందో తెలుసా? అలాగే అది అసలు ఒకవేళ పర్మిషన్స్ దక్కినాయి కానీ అందులో పని చేసినా చేయకపోయినా అలా ఆ గ్రానైట్ మైనింగ్ ఖాళీగా పడున్నా సరే దాన్ని డెడ్ రెంట్ మైన్స్ అంటారు. ఈ డెడ్ రెంట్ రూపంలో కూడా వాళ్ళు పర్ హెక్టార్కి 4 నుంచి 5 లక్షల రూపాయలు డిపార్ట్మెంట్కి కట్టాల్సిందేనమాట. మైనింగ్ చేసినా చేయకపోయినా కట్టాల్సిందే. అది కాక ఒక క్యూబిక్ మీటర్కి గ్రానైట్ రకాలను బట్టి ఉంటుంది. ఒకవేళ ఒంగోలు బ్లాక్ గెలాక్సీ లాంటి రాక్ ఉందనుకోండి, దానికి 7 నుంచి 8 వేల రూపాయలు పర్ క్యూబిక్ మీటర్ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా ఈ రేట్లు ఉంటాయి. అలాగే కరీంనగర్లో చూసామనుకోండి, కరీంనగర్లో ట్యాన్ బ్రౌన్ అనే గ్రానైట్ దొరుకుతుంది. అది 2500 రూపాయలు పర్ క్యూబిక్ మీటర్ ఉంటుంది. క్యూబిక్ మీటర్కి అంత ప్రభుత్వాలకి 2500 రూపాయలు పర్ క్యూబిక్ మీటర్ చొప్పున పే చేయాల్సిందే. అలాగే శ్రీకాకుళంలో ఉన్న టెక్కలిలో అయితే కనుక టెక్కలి బ్లూ గ్రానైట్ అంటారు దాన్ని. ఇది కూడా పర్ క్యూబిక్ మీటర్కి దాదాపుగా 3000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకి పేమెంట్ చేస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వాలకి కనీసం ఈ మైనింగ్ ద్వారా, అది ఇసుక కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, లాటరైట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? ప్రతి ఏడాది 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.